అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడుతోంది. రాజధానికి రూట్ క్లియర్ చేసే సీడ్ యాక్సెస్ రోడ్, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన హై రైజ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఒకే రోజు అందుబాటులోకి రానున్నాయి. సీఎం చంద్రబాబు ఈ రెండు ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్లాన్లు, మ్యాప్లు, నిర్మాణ పనులకే పరిమితమైన అమరావతి ఒక్కొక్కటిగా గ్రౌండ్ పై రూపుదిద్దుకుంటోంది. దీంతో అమరావతికి ఎంట్రీగా మరింత ఈజీ కానుంది. రాజధాని ప్రాంతానికి ప్రధాన కనెక్టివిటీగా నిలిచే సీడ్ యాక్సెస్ రోడ్ లో కీలక దశల నిర్మాణం పూర్తయింది. విజయవాడ మంగళగిరి రహదారికి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేయడంతో అమరావతికి రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ నుంచి అమరావతికి వెళ్లాలంటే ప్రధానంగా కృష్ణా కరకట్ట మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇరుకైన రహదారి కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని వైపు వెళ్లే అవకాశం ఏర్పడుతోంది. అమరావతి రోడ్ నెట్వర్క్ కు సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత కీలకమైనది. ఈ ప్రధాన రహదారికి ఉత్తర దక్షిణ దిశల్లో మరో 17 రహదారులు అనుసంధానం కానున్నాయి. దీంతో రాజధానిలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 3 దశల్లో సుమారు 22 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో రహదారితో పాటు BRTS లైన్లు, సర్వీస్ రోడ్లు, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, త్రాగునీటి పైప్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్లు, అండర్ గ్రౌండ్ డక్ట్స్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్లోని కీలక ఆకర్షణల్లో స్టీల్ బ్రిడ్జ్ కూడా ఒకటి. సాధారణ కాంక్రీట్ బ్రిడ్జ్ తో పోలిస్తే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయవచ్చనే ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశారు. రాజధానిలోని కీలక ప్రాంతాలుగా వేగంగా కనెక్టివిటీ కల్పించడంలో ఈ బ్రిడ్జ్ కీలకంగా మారనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి అంతర్గత ప్రాంతాలతో పాటు విజయవాడ జాతీయ రహదారికి కూడా మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతోంది. ఇక రోడ్లతో పాటు అమరావతిలో పరిపాలనకు అవసరమైన రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సిద్ధమైంది. నేలపాడు వద్ద సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రజాప్రతినిధుల నివాస సముదాయం నిర్మించారు. మొత్తం 9 టవర్లుగా ఈ కాంప్లెక్స్ ను రూపొందించారు. ఇందులో 6 టవర్లు ఎమ్మెల్యేలకు, 3 టవర్లు ఎమ్మెల్సీలకు కేటాయించనున్నారు. ప్రతి టవర్లో సెల్లార్ తో పాటు 12 అంతస్తులు ఉంటాయి. ఒక్కో నివాస యూనిట్ సుమారు 3500 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో నిర్మించారు. ఇది కేవలం నివాస సముదాయం మాత్రమే కాదు, ఆధునిక సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధి చేశారు. ప్రతి యూనిట్ లో విలాసమైన లివింగ్ స్పేస్ తో పాటు 3 బెడ్రూమ్లు, కిచెన్, యూటిలిటీ ఏరియా, ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా కార్యాలయ స్థలం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి టవర్ లో ప్యాసింజర్ సర్వీస్ లిఫ్ట్లు ఉన్నాయి. 24 గంటలు సీసీ కెమెరా నిఘా, ఫైర్ సేఫ్టీ, ఫైటింగ్ వ్యవస్థలు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి సదుపాయాలు కల్పించారు. అంతేకాదు క్లబ్ హౌస్, స్పోర్ట్స్, వినోదానికి సంబంధించిన సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒకవైపు రాజధానికి రూట్ క్లియర్ చేస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్, మరోవైపు ప్రజాప్రతినిధుల పరిపాలన అవసరాలకు వేదికగా నిలిచే హై రైజ్ రెసిడెన్షియల్ టవర్స్ రోడ్లు వస్తున్నాయి. భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. కనెక్టివిటీ పెరుగుతోంది. మొత్తంగా అమరావతి నిర్మాణంలో మరో కీలక అధ్యాయం మొదలు కాబోతోంది. మ్యాప్ లో ఉన్న రాజధాని ఇప్పుడు ఒక్కొక్కటిగా గ్రౌండ్ పై కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే రాజధాని అంటే కేవలం ఒక మ్యాప్ కాదు, రాజధాని అంటే కేవలం ఒక ప్లాన్ కాదు. ఇప్పుడు ఆ ప్లాన్ ను ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనిపిస్తున్న విధంగా అయితే తీర్చిదిద్దుతున్న పరిస్థితి అయితే ఉంది. అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయితే కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజధానికి ఏదైతే రూట్ క్లియర్ చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రజాప్రతినిధులకు ఆధునిక నివాస వసతులు కల్పించే హై రేంజ్ టవర్స్, ఈ రెండు ఒకేసారి అందుబాటులోకి రానున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కీలక ప్రాజెక్టులు అయితే శ్రీకారం చుట్టనున్నారు. దీంతో అమరావతి నిర్మాణం మరో అడుగు ముందుకు వేయనున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే అమరావతికి ఇప్పటి వరకు ఉన్న
ప్రధాన సవాల్గా కనెక్టివిటీ ఉంది. అయితే విజయవాడ నుంచి రాజధానికి రాకపోకలు ఉండాలంటే కృష్ణా కరకట్ట మార్గమే ప్రధాన ఆధారం అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇరుకైన రోడ్డు వల్ల పెరుగుతున్న ట్రాఫిక్, వాహనదారులకు ఇబ్బందులు, అలాగే ఇప్పుడు ఆ పరిస్థితి చిక్కు పెట్టేలా అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు సిద్ధమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజధాని వైపు నేరుగా వెళ్లే మార్గం ఏర్పడుతుండటం కూడా గమనాలు. అయితే విజయవాడ మంగళగిరి రహదారితో అమరావతికి మరింత మెరుగైన అనుసంధానం కలిగించే విధంగా అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. అయితే అంతేకాకుండా ఈ ప్రధాన రహదారికి ఉత్తర దక్షిణ దిశల్లో మరో 17 రహదారులు అనుసంధానం కానున్నాయి. అయితే రాజధాని లోపల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడానికి మరింత ఈజీ అయితే కానున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక రోడ్డు కాదు. అయితే అమరావతి రవాణా వ్యవస్థకు ప్రధాన ఏదైతే వెన్నుముక 3 దశల్లో సుమారు 22 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్డును అయితే అభివృద్ధి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 60 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం జరుగుతుంది. అయితే దీంతో పాటు ఏదైతే BRTS లైన్లు కూడా దీనికి సంబంధించి సర్వీస్ రోడ్డు, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, తాగునీరు, గ్యాస్ పైప్ లైన్లు, అదే విధంగా సైక్లింగ్, జాగింగ్ ట్రాక్లు, అదే విధంగా అండర్ గ్రౌండ్ డస్ట్రిక్ట్ వంటి వసతులు కూడా ఏర్పాటు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఏదైతే ఈ రోడ్ లో మరో ప్రత్యేక ఆకర్షణగా ఏదైతే స్టీల్ బ్రిడ్జి వేగంగా నిర్మాణం పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని ఉద్దేశంతోనే ఈ బ్రిడ్జి రాజధాని కీలక ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మరింత పెంచనున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే రాజధాని రోడ్డు వస్తున్న వేళ పరిపాలనకు కూడా అవసరమైన నివాస వసతులు కూడా సిద్ధమయ్యాయని కూడా చెప్పొచ్చు. అయితే నేలపాడు వద్ద సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో కూడా ప్రజాప్రతినిధుల కోసం భారీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే మొత్తంగా 9 హై రేంజ్ టవర్లతో పాటు అందులో 6 ఎమ్మెల్యేలకు 3 ఎమ్మెల్సీలకు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి టవర్ లో తెల్లారితో పాటు 12 అంతస్తుల ఉండనున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఒక్క నివాసం యూనిట్ సుమారు 3,500 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా నిర్మించారు. అయితే 3 బెడ్రూమ్లు, కిచెన్, అదే విధంగా యూటిలిటీ ఏరియా, విశాలమైన లివింగ్ స్పేస్ తో పాటు కార్యాలయ స్థలం కూడా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే అదే విధంగా చూసుకుంటే ఒకవైపు రోడ్లు, మరోవైపు బ్రిడ్జిలు, ఇంకోవైపు హై రేంజ్ భవనాలు, వాటిని కలుపుతూ కూడా పెరుగుతున్న కనెక్టివిటీ ఇది ఇప్పుడు అమరావతికి కొత్త రూపం అయితే సాధించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా అమరావతి రాజధాని ప్రాంతం అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా పనులు పూర్తిగా కొనసాగటంతో కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇదే స్పీడ్ తో, ఇంకా దీనికి మించిన స్పీడ్ తో కూడా రాజధాని అభివృద్ధి పనులు ముందుకు సాగే విధంగా ఉంటాయని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి నేపథ్యం ఉంది. అదే విధంగా దీనికి సంబంధించి రాజధాని అభివృద్ధిలో భాగంగా కూడా మంత్రులు పర్యవేక్షణతో, పలువురు అధికారుల పర్యవేక్షణతో కూడా స్పీడప్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో కూడా త్వరితగతిన రాజధాని ప్రాంతం అభివృద్ధి కానున్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.